వీడొకడు ఎప్పుడు చూసినా ఆట కావాలా పాట కావాలాగా డబ్బు కావాలని ఫోన్ చేస్తూ ఉంటాడు. చెప్పు సేటు. ఏం చెప్పమంటావయ్యా? నువ్వు నిజంగా చెప్పు, ఎక్కడున్నావు? హ్యాబిట్స్ లో ఉన్నాను. నేను ఇప్పుడే కదా అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాను. నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చాను. ఒక చోట స్థిరంగా ఉండవా? స్థిరంగా ఉండడానికి ఇదేమైనా టెలిఫోన్ బూతా సేటు? సెటైర్లు ఎందుకు లేవయ్యా? నీ లెక్కనంతా చూశాను, 30,400 అయింది. అంతేనా? ఇచ్చేది చచ్చేది లేదు కానీ అంతేనా అంటావేంటి? ఇదిగో రేపు సాయంత్రం లోపు నా డబ్బు నాకు కట్టపోయావంటే నేను వచ్చి నా టాక్సీ తీసుకెళ్ళిపోతా. నేనేమన్నా కాదన్నానా? వచ్చి తీసుకెళ్ళిపోండి. ఏంటయ్యో అంత ధైర్యంగా తెగేసి చెప్తున్నావంటే? ఇదిగో నీ ఇష్టం వచ్చినట్టు పార్ట్ని నమ్మేసుకుని నన్ను పరీక్ష చేయొద్దు. నేను నీకు ఇచ్చినప్పుడు ట్యాక్సీ ఎలా ఉందో ఇప్పుడు కూడా నువ్వు నాకు అలాగే ఇచ్చేయాలి. అలాగే ఇవ్వాలనుకున్నాను సేటు, కానీ మీ ట్యాక్సీని మీరు చూసారనుకో గుర్తే పట్టరు. ఏంటి కలర్ వేయించావా? లేదు, కండిషనే మార్చేశాను. ఇదిగో ఏది ఎలా ఉన్నా సరే నా అద్దె మాత్రం నాకు కట్టాలయ్యో. నువ్వేం టెన్షన్ పడక సేటు, తొందరలోనే నీ అప్పులన్నీ తెచ్చేస్తాను. రండి సార్, గారు రండి. బారా నీ పని చెప్తా. ఎక్కు ఎక్కండి సార్. విజయ్ వెళ్ళిపోతావేంట్రా? నువ్వు వద్దు, నీ సైకిల్ వద్దు, వస్తా. పిల్లవా పోరా పెద్దలువా. ఏంటిది? బండి ఇక్కడే ఉందేంటి? వీళ్ళిద్దరూ ఎటుపోయారు? యారా నువ్వు ఇక్కడే ఉన్నావేంటి? ఆయన బడికి తీసుకెళ్ళా? వారెక్కడ పెద్దవారైపోయారు, అడిచి వెళతారట. పోనీ బోడి వదవా. నీ పౌరుషం బొగ్గులైనట్టే ఉంది. ఏదో వాడు తెలిసి తెలియక వాగితే దానికి ఇంత గింజుకోవాలా? ఏంట్రా ఈ పంతాలు పట్టింపులు? లే, ఆడు ఎండలో ఏం అవస్థ పడుతున్నాడో వెళ్ళి చూడు. అది కాదే. ఏది కాదురా, ఈ చెవులో ఏళ్ళు ఎట్టుకోవడం ఒకటి నేర్చుకున్నాడు. పరిగెత్తా. స్పీడ్ బాగానే ఉంది కానీ అది వాళ్ళు రాడు. ఎవరు? ఆడే నేను నీ వెనక పడ్డా సైకిలోడు. నీకెలా తెలుసు? మా బాబాయేలే, రోజు నన్ను స్కూల్లో దింపుతాడు. డర్టీ ఫెలో, ఇవాళ నిన్ను కూడా వదిలేసాడా? లేదు, నేనే వాడిని వదిలేసా. నాకు బోల్ కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు చిన్న చితక హెల్ప్ తీసుకోకూడదు కదా, అందుకే వదిలేసా. మంచి పని చేసావు. సరే నీ పేరేంటి? బుజ్జి. వెరీ గుడ్. మీ బాబాయ్ రాకపోతే పోనీ దా నేను దింపుతాను. ఓహో, నేను నీతో రాను. ఏ? మా బాబాయ్ డర్టీ ఫెలో అని తిట్టావుగా. నువ్వు కూడా ఆడు ఈడు అన్నావుగా. మా బాబాయ్ నా ఇష్టం, నేను అలాగనే తిట్టుకుంటాను. మరి నేను నీ ఫ్రెండ్నిగా, అందుకే సరదాగా అన్నాను. ఎక్కు బుజ్జి. సరే, ఈసారి క్షమించేస్తున్నాను. పదా. ఏమిటి బాగా ఆగావు? అబ్బే ఏం లేదు, ఇవాళ శుక్రవారమే కదూ. అవును. ఏ? అబ్బే శనివారం అయితే బాగుంటుందేమో అనిపించింది. ఇటు వెళ్దాం పద. అదేమిటి, గుడికి ఇటు కదా? అంటే ఇది దగ్గర దోవ. బాగుంది. మీ జానడు ఊళ్ళో ఉన్నవే 3 వీధులు, అందులో షార్ట్ కట్ కూడానా? అవుననుకో. మామూలుగా నేను శుక్రవారం పూట తూర్పు వైపు నడవను. ఇది తూర్పే కదా? కాదు, ఇటు పడమర. పడవరే అనుకో. ఆ పడవను కూడా అప్పుడప్పుడు నేను ముద్దుగా తూర్పు అని పిలుచుకుంటూ ఉంటాను. తొందరగా వెళ్దాం పద. ఇలా సందులు గుంతలు తిప్పుతున్నావేంటి? ఇది కడుపులో మాదిరిగా తమాషాగా తిప్పుతున్నట్టుంటేను. కవిత, మనం ఇటు కూడా వెళ్ళొచ్చు. బావా, వాళ్ళని చూసి భయపడుతున్నావేంటి? భయమా? అభే, వాడిని చూస్తే నాకు భయం ఎందుకు? అది భయం కాదు, భక్తి. వయసులో పెద్దవాడు కదా అందుకని. లేకపోతేనా నేను తలుచుకుంటే వాడి గుండుకి ఏం చేస్తానా? పండు గీకే గుండు. ఇది అన్యాయం. ఎవరిదిరా అన్యాయం? మా మామ కూతురు వచ్చేస్తాదని నా కాళ్ళ ఎళ్ళ పడి నా కాడ 2 ఏళ్ళు అప్పు తీసుకున్నావు. తీసుకుని 2 నెలలు అయింది. అసలు నేదు వడ్డీ లేదు. ఆ డబ్బుని అప్పగాడి సొమ్మనుకున్నావేట్రా? అది పండు గీకే గుండు. ఇదిగో రండమ్మా రండి.
10 ఏళ్ల చరిత్రలో ఇంతవరకు మా ట్రెజర్ని ఎవరూ పట్టుకోలేకపోయారు. కానీ కనుక్కుంటే మాత్రం 50,000 రూపాయల బహుమతి. ఇది మా గోదావరి స్పెషల్ ఆట. ఇట్లు కెప్టెన్ చింతామణి, ధవళేశ్వరం. ఇవేంటి అంకుల్? నీకే నంబర్ వస్తే ఆ నంబర్ 1 నీకు పార్ట్నర్ అన్నమాట. పార్ట్నర్ దేనికి? 50,000 ప్రైజ్ మనీ కదా. నువ్వు నీ పార్ట్నర్ కలిసి చిన్న చిన్న క్లూస్ ఇస్తానులే, ఒక్కొక్కటి పట్టుకుని ఫైనల్ గా ట్రెజర్ ఎక్కడుందో కనుక్కోవాలి. ఓ ట్రెజర్ అంట. పేరు నవీన్ కుమార్. అన్నా ఏంట్రా? అన్నా నేను కూడా ఆడతానన్నా. నీకెందుకురా? డబ్బులు వస్తే నా కష్టం తీరిపోతాయి అన్నా. అన్న కొంచెం చెప్పన్నా. వీడు ఆడొచ్చా? వీడెవడు? మ్యారేజ్ పార్టీ టికెట్ అండి. నీకు పార్ట్నర్ ఎవర్రా? అన్నా నాకు కూడా పార్ట్నర్ చేసుకున్నా. రే వీడు నన్ను మరీ ఎక్కువ నమ్మేస్తున్నాడు అమాయకుడు. కుక్క. మ్యారేజ్ పార్టీ అండి, అది కూడా. దానికి కొంచెం సిగ్గు ఎక్కువ, రూమ్ దాటి బయటికి రాదు. సరే నీ పేరేంటి? చిన్న. చిన్న. దాని పేరు కోటిగాడు. కోటిగాడు. థ్యాంక్స్ అండి. అరే కోటిగా మంటిగా దొరికిందిరా. నాకు వాసన చుట్టం రాదురా, దానికి స్పెషల్ ట్రైనింగ్ కావాలి. అరే కోటిగా అంతా నీ చేతిలో ఉందిరా. ప్రతి కుక్క సెంటు పట్టుకోలేదురా, నీకు పిచ్చెక్కింది. వద్దురా మళ్ళీ ఇదో సెంటిమెంట్. అబ్బా చంపేస్తున్నావు ఆ సెంటిమెంట్ తోటి. మీకెందుకు సార్, హ్యాపీగా రాజేశ్వరి గారితో పార్ట్నర్ అయిపోండి. కుక్కలు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే మా కుక్క కూడా ఉందండి సార్. అది ఊర కుక్క సార్, మీదంటే ట్రైన్డ్ డాగ్ కదా. రూల్ అంటే రూలే, మరి రూల్ అంటే రూలే. చిన్న కుక్క పిల్ల కదా సార్, దాన్ని పట్టించుకుంటే ఎలాగా? చెప్పండి అమ్మా. అబ్బా నా జీవితానికి కాంపిటీషన్ కూడా. నాకు ఎలాగో వాసన చుట్టం రాదు, పోనీ నల్లడు వాసన చూసి వీడిని ఫాలో అయిపోతా. అట్లీస్ట్ మాటన దక్కుతుంది. చిన్నాడికి ప్రామిస్ చేశా కదా. చేసి పెడితే కంద బచ్చలి కూర రామచంద్ర వదిలికి టోటల్ గా రెస్ట్ ఇచ్చావా? లేదురా, చిన్న హెల్పింగ్. మజ్జిగ అవుతావా? రెండే స్పెషల్ మజ్జిగ. మీ ముఖానికి ఆటోస్ ఒకటి. మీ వదిలికి హెల్త్ అర్థమైందన్నయ్య. నీ బతుకు కూడా పిఠాపురం ఫిష్ మార్కెట్ అయిపోయిందన్నమాట. నీ బతుకు నా బతుకు బాగుపడాలంటే ఒకటే మార్గం, కళ్ళు మూసుకొని దీన్ని పట్టక్సలేసి. పురుగుల మందురా, తాగితే చేస్తాను. ఇది ఆ మందు కాదు, అది తాగితే నాకు డోకొచ్చేస్తుందిరా. ఓకే, ఈ ట్రిక్ భలేగుందిరా. ఈ ట్రిక్కులు గిక్కులు తమిళనాడులో రజనీకాంత్ తెలుసు, తెలుగులో నాకే తెలుసు. అంతేకాదు ఇంకోటి కూడా చూపిస్తా. అలాగే ఉండు. ఎలక్కి అన్నం పెడతానంటే పిల్లిని వడ్డానికి పిలుస్తానంటుంది నీ పని. చచ్చా, హాయిగా 450 రూపాయలు ఇంట్లో ఉండడం మానేసి ఇప్పుడు 650 రూపాయలు నీ వల్ల బ్యాండ్ పడింది. ఇది నా తామ్రపత్రం, ఇది నా పెన్షన్ హుండీ, ఇది నా హౌస్ ప్లానింగ్, ఇది నా స్థలం డాక్యుమెంట్స్. ఇవన్నీ నువ్వు కట్రాయర్ల పక్కన గడ్డం తీసుకునే పెట్టెల పక్కన పెట్టకు. పవిత్రమైన చోటు చూసి పెట్టు. మంచి రోజు చూసి పునాది వేద్దాం. అంతకన్నా ముందు మంచి బ్యాంక్ చూసి కన్నం పెడదు గానీ అది ఎక్కడైనా పెట్టు. ఒరే కరెంట్ ఏదిరా? నా పెట్లో పెట్టారు. బుద్ధి లేదు, పోయింది కనపట్లా. ఎప్పుడు వస్తుందిరా? పొద్దుటే వదులుతాం. వదులుతారా అంటే కట్టేశారా? అవును, కరెంటు బిల్లు సెపరేట్ గా కట్టలే ఉన్నారు కదా, అందుకే కట్టేశాను. పొద్దుటే వదులుతా. పొద్దుటే ఎందుకయ్యా? నీ కరెంటుతో నిన్ను చంపడానికా? అందుకేరా గాంధీ గారిది నాది ఒకటే మాట, సొంత రాజ్యం సొంత ఇల్లు, సొంత రాజ్యం సొంత. చీకట్లో దేన్ని పెట్టి కొడతాను. టేక్ కేర్. అబ్బాయి మంచి కామెడీ మనిషిలా ఉన్నాడా? కడుపు మండుతుంటే కామెడీనా? లెట్రిన్ ఎక్కడండి? అదేరా మన ఇద్దరం డిసైడ్ చేయాల్సింది. ప్లానింగ్ చేస్తా ఉండు. తాతయ్య, నేను అడిగింది నీ దరిద్ర ప్లాన్ లో ఉన్న నికృష్ట లెట్రిన్ గురించి కాదు, ఈ చండాల కొంపలో ఉన్న లెట్రిన్ గురించి. ఓనర్ గారు, లెట్రిన్ ఎక్కడండి? ఇంటి వెనక ఉంది బాబు, అయినా ఇప్పుడు వెళ్ళటానికి కుదరదు. ఎందుకని? లెటర్ను ముందు నిన్ననే పెద్ద గొయ్యి తవ్వించాను. ఎందుకు? నేను పాతేయడానికే. ఎక్కువ సార్లు వెళ్లకుండా ఉండేటందుకు. వీడవడరా ఇంగ్లీష్ వాడికి ఇల్లీగల్ గా పుట్టిన పెట్నంలో ఉన్నాడు. ఎంత నీచాది నీచమైన కొంపలు ఎందుకు తాతయ్య వచ్చావు? నా లెటర్ ప్రోగ్రామ్ కట్ చేసి నన్ను చంపేయడానికా? కాదురా, ఇప్పటికైనా నీలో పశ్చాత్తాపం కలిగి సొంత ఇల్లు కట్టేట్టు చేయడానికి. అన్ని విధాలు చంపేస్తున్నారు నాయన.